మేమిక్కడికి ఒక మంచి ఉద్దేశంతో వచ్చాము. మేం మీ కంపెనీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాము. లీడింగ్ యాక్ట్రెస్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన నటిని మేము కాంటాక్ట్ చేశాం. మిస్ హాన్ హుయిని అనుకుంటున్నాం. ఎందుకంటే చైనాలో బాగా ఫేమస్ అయిన యాక్ట్రెస్లో తను ఒకరు. ఇక తన పర్ఫార్మెన్స్తో జనాల మనసుల్ని దోచేసింది. కనిపించడం లేదు. నేను ఒప్పుకోను. హలో డైరెక్టర్ షెంగ్. అమ్మా, నువ్వు ఫాక్సీని బాధ పెడతావు కానీ హన్హుయిని వాడవు కదా? చాలా కంపెనీలు చైనాలో ఉన్న ఇంత పెద్ద మార్కెట్ని చూస్తున్నాయి. నాకు నేను ఇష్టం వచ్చిన కంపెనీతో పనిచేస్తాను. ఏమైంది, ఇంకా మర్చిపోలేదా హాన్హుయిని? తను చైనాకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు స్నేహితులు అవ్వచ్చు. అదేం లేదు. అంత లేదంటే నువ్వు ఒక అమ్మాయిని వెతుక్కొని సంతోషంగా ఉండాలి. నువ్వు మళ్ళీ బాధపడ్డా నాకు ఇష్టం లేదు. అరే, తనని లేపండి. ఓకే. తెలియడం లేదు, ఈ అమ్మాయి నాకు హాన్హుయి డబ్ల్యూ చేయడానికి వచ్చినప్పట్లా ఉంది. నీకు అనిపించడం లేదా? ఇటీవలే హాన్హుయి స్ట్రామ్ స్నైపర్ బృందం కాన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద ప్రధాన పోటీదారులుగా నడిచారు. తను నిజంగానే చైనాకి వెళ్తుందా? నాకు తెలిసి చైనాలో టాప్ టీవీ కంపెనీలతో సంప్రదింపులు జరిపింది. హాన్హుయితో విడిపోయిన దగ్గర నుంచి ఫీమో కనీసం ఎవరిని చూడట్లేదు. నాకు భయంగా ఉంది. హాన్ చైనాకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ ఏని ఇబ్బంది పెడుతుందంటారా? అవును, మనం ఒక పరిష్కారం ఆలోచించాలి. నేను విన్నాను మీ మామ్ నీ కోసం చాలా మంది అమ్మాయిని వెతికారంట కదా. నువ్వు వాళ్ళని రిజెక్ట్ చేసావు. ఇది నిజమేనా? బోరింగ్. ఒకవేళ నీకొద్దంటే నాకు చెప్పొచ్చు కదా. నువ్వు ట్రై చేయొచ్చుగా. ఇది మంచిదే కదరా. కానీ ఫెయిమో హాన్హుయి వెళ్ళిపోయినప్పటి నుండి ఇన్నేళ్లుగా నీ పక్కన ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు. నువ్వు ఇంకా తనని మర్చిపోలేదు కదా. హాన్హుయిలో అంత ఏముందో నాకైతే అర్థం కావట్లేదా? తప్పకుండా. గెలిచినట్టు చేస్తున్నావు. నువ్వు అలా అంటే నేను అస్సలు ఒప్పుకోను. పద, అలా బయటికి వెళ్ళి చూద్దామా? వదిలేసి. నువ్వు మళ్ళీ బాధపడ్డా నాకు ఇష్టం లేదు. అరే, తనని లేపండి. ఓకే. తెలియడం లేదు, ఈ అమ్మాయి నాకు హాన్హుయి డబ్ల్యూ చేయడానికి వచ్చినప్పట్లా ఉంది. నీకు అనిపించడం లేదా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇదిగో తిను తిను తిను. ఆగు, నేను తినిపిస్తాను. చాలా బాగుంటుంది. ఇదిగో. బాగుందా? అవును, షూటింగ్ ఎలా జరిగింది? పర్లేదు. కమర్షియల్ నేనే లీడ్ ఇవాళ. కనిపిస్తుంది. నువ్వే కదా స్ట్రాబెర్రీ? అవును, నేను చాలా తప్పులు చేశానని డైరెక్టర్ నన్ను తిట్టాడు కూడా. డైరెక్టర్ ఇక మీదట ఈ పనులు ఒప్పుకోవద్దు, చూడెంత అలసిపోయావో అన్నాడు. కానీ నేను అలసిపోలేదు. అలా అయితే ఈ విషయం చెప్పు. నీ ఆడిషన్ ఎలా జరిగింది? బాగానే జరిగిందా? చాలా బాగా. వాళ్ళకి నా అవసరం ఉంది. అయితే ఈరోజు రాత్రి నువ్వు నాకు పార్టీ ఇస్తున్నావు కదా. హువాంగ్ మే ఒపేరా ట్రోప్ వదిలేసే బీజింగ్ వచ్చే. నేను నిన్ను చూసుకుంటాను. ఆ ట్రోప్ నాకు ఇబ్బంది కాదు, అది నా గుర్తింపు. ఎలాగైనా నువ్వున్నావుగా నాకు. సరే, అది వదిలేయి. నువ్వు చెప్పు, యాహువా వాళ్ళు ఏమన్నారు? యాహువానా? వాళ్ళకి నేను కావాలి. నిజంగానా? ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నీకేం గిఫ్ట్ కావాలి చెప్పు. నాకేమొద్దు, నువ్వేం తింటావు? సరే, ఇక స్టార్ట్ చేద్దాం. సరే, నేను వెళ్తున్నాను. వాళ్ళని పిలుస్తున్నారు. నువ్వు నీ పని చేసుకో. సరే సరే, వెళ్ళు వెళ్ళు. వస్తున్నాను.
మీరు దీనికి స్కాన్ చేయండి. సరే. నేను సగం సగం పే చేయొచ్చా? సరే. మిగతాది నా క్రెడిట్ కార్డ్ నుంచి చేస్తాను. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. తనకు అస్సలు తెలీదు నేను తన కోసం ఇక్కడికి వచ్చానని. జియాంగ్ జోంగ్కి నా మీద నమ్మకం లేదు. భయపడకు, నేనున్నంత వరకు యాహువాలో డైరెక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ స్థానం నీదే, నన్ను కాదండు. నువ్వేం కంగారు పడకు. నేను యాహువాలో ఉన్నంత వరకు ఆ ఇండస్ట్రీ ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. నేను చూసుకుంటాను. జియాంగ్ ఫంగే, నువ్వు వెన్వే అనుకుంటే కదా, నీకు తెలియదు అనుకుంటే నా పేరు జియాంగ్ లింగర్, యాహువాకి CEO జియాంగ్ హావ్ చెల్లెల్ని. కానీ నీకు తెలిసే ఉంటాను, నేను నటించిన సీరియల్కి బాగా పేరు వచ్చింది. ఎవరు తను? చెప్పు, ఎవరు తను? ఏమైంది నీకు? అర్థం కావట్లేదా? నేను జియాంగ్ గర్ల్ ఫ్రెండ్ని, మేమెప్పుడు కలిసే ఉంటాం. ఏమన్నావు? గర్ల్ ఫ్రెండా? మరి నేనెవరు? నిజానికి అది నేను చెప్పేది విను వెన్, నువ్వు జియాంగ్ని వెనక్కి లాగుతున్నావు.